తెలుగులో ప్రారంభమైన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తొలి రోజు అంతా పరిచయ కార్యక్రమాలతోనే సాగిన సంగతి తెలిసింది. రెండో రోజు నుండి బిగ్ బాస్ ఇంట్లో అసలైన గేమ్ మొదలైంది. బిగ్ బాస్ సూచనల మేరకు ఇంటి సభ్యులు నడుచుకోవడం ప్రారంభమైంది. రెండో రోజు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు మీ గురించి ఎవరు ఎరుగని కథ పేరుతో తొలి టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఇంట్లోని సభ్యులు తమ జీవితంలో పశ్చాత్తాప సందర్భాలు, మనల్ని మనం క్షమించుకోలేని సందర్భాల గురించి చెప్పాల్సి ఉంటుంది. సమయ నేతృత్వంలో ఈ టాస్క్ నిర్వహించారు మధుప్రియ. ఈ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకున్నాను, ఈ ప్రపంచం నన్ను ఎందుకు గుర్తుపట్టాలి, ఈ ప్రపంచం నన్ను అందరికంటే వేరుగా ఎందుకు చూడాలి అని అనుకుంటున్న విషయాలను ఒక్క మాటలో చెప్పింది మధుప్రియ. మేము ముగ్గురం ఆడపిల్లలం అయినందుకు చాలా సమస్యలు ఫేస్ చేశాం. మా అమ్మ నాన్న మా గురించి చాలా కష్టపడ్డారు. మధ్యలో కొన్ని సమస్యలు కూడా ఫేస్ చేశాను. ఆ విషయం అందరికీ తెలుసు. ప్రేమ వివాహం. అప్పుడు ఎంతో కృంగిపోయాను. లైఫ్లో ఎంతో డిస్టర్బ్ అయ్యాను. చాలాసార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అంటూ మధుప్రియ ఏడ్చేసింది. అలాంటి లైఫ్ నుండి వచ్చాను. ఆ టైంలో నా భర్త ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. నేను ఏదైనా తప్పు చేసుంటే మా మమ్మీకి, మా డాడీకి, మా హస్బెండ్కి సారీ చెప్పాలి అన్నారు.